హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు చికెన్ పొటాటో మసాలా కర్రీ తయారు చేయడం చూపిస్తున్నానండి. గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మసాలా తయారు చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం కట్ చేసి తీసుకోవాలి. అండ్ డ్రై కోకోనట్ చిన్న పీస్ అండి, అల్లం వెల్లుల్లి అండ్ గరం మసాలా ఐటమ్స్ అండ్ కొంచెం పంప్కిన్ సీడ్స్ అండ్ కొంచెం గసగసాలు, ఇవన్నీ కలిసి మిక్స్ చేసి గ్రైండ్ చేసి సైడ్కి పెట్టుకుందాం. మీరు వీడియోలో చూసారు కదా మసాలా పేస్ట్ ఎలా రెడీ చేశాను. సో ఇలా వైట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. దాంట్లో పప్పు, ఆవాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ నేను మసాలా చేసి సైడ్కి పెట్టాను కదా, అది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చిన్న బ్రౌనిష్ వచ్చేంత వరకు, జస్ట్ గోల్డ్ కలర్ స్టార్ట్ అవుతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన పోతుంది అండ్ మసాలా స్మెల్ చక్కగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా గ్రేవీ, ఇదంతా గ్రేవీ అవుతుంది కొంచెం ఫ్రై చేసుకున్నాక. ఓకే, ఇది ఇలా ఫ్రై అవుద్ది. ఈలోగా వచ్చేసి నేను చికెన్లో కారము, పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చిన్న పీసెస్ కట్ చేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో. సో అంత చిన్న పీసెస్ కట్ చేసుకొని నేను మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాన్ని తీసి ఇప్పుడు ఫ్రై అయిపోయిన మసాలాలో చికెన్ వేసుకొని ఒక 3 to 5 minutes వరకు కూడా క్యాప్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. దీనికి చక్కగా మసాలా పట్టినట్లు కలిపేసుకోవాలండి. చికెన్ అంతా మసాలా పట్టినట్లు చక్కగా కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసి ఒక 3 to 5 minutes కుక్ చేసుకుందామండి. స్లో కుక్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, 5 to 6 minutes అయిపోయింది. చూస్తున్నారు కదా చికెన్ అంతా కూడా వైట్గా చేంజ్ అయిపోయింది అండ్ కొంచెం కుక్ అయిపోయింది కూడాను. ఆయిల్ అంతా మీదకి వస్తుంది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నట్లే. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయండి, అవి ఇదే సైజు, సేమ్ చికెన్ కూడా అదే సైజు కట్ చేశాను అండ్ పొటాటోస్ కూడా అదే సైజు కట్ చేశాను. ఇప్పుడు పొటాటోస్ వేసుకోండి. పొటాటోస్ ఎంతవరకు అండి కుక్ అవ్వాలి? జస్ట్ ఇలా వేసాము, క్యాప్ క్లోజ్ చేసామంటే కుక్ అయిపోతుంది కదా. అందుకే చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా మసాలాలో చికెన్లో కలిపేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా నేను తీసుకున్నానండి. చికెన్ ఎంత తీసుకున్నాము అండ్ పొటాటో కూడా అలాగే తీసుకున్నాను. రెండు బ్యాలెన్స్గా తీసుకున్నాను. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. గ్రేవీ అయితే అద్దరిపోయింది అనుకోండి. మీరు ట్రై చేయండి. ఈ రెండు కలిసి కుక్ చేసి ఒక 2 minutes కుక్ అయినాక క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకొని మళ్ళీ తీసి కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి. లైట్గా వాటర్ యాడ్ చేసామంటే గ్రేవీ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకొని 5 to 6 minutes కుక్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పరోటా, రైస్ ఏ దీంట్లోకైనా సరే గ్రేవీతో వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా స్మెల్ అబ్బా ఎంత బాగా వస్తుందో. హాఫ్ కర్రీ కుక్ చేస్తాను, అప్పుడే మసాలా స్మెల్, టేస్ట్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకొంచెం బ్యాలెన్స్ ఐటమ్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసామంటే ఇంకా కంప్లీట్గా కుక్ అయిపోతుంది. టేస్ట్ చేసేద్దాం తొందరగా. వావ్, పొటాటోస్ బాయిల్ అయిపోయండి. ఇలా ఫ్రెష్ చేసి చూసుకుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా, దాన్ని మిడిల్కి కట్ చేసుకొని 5 chilies నేను వేసుకున్నా ఫ్లేవర్ కోసం అండి. ఇలా పచ్చిగా వేసుకున్నాము అనుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్లో వేస్తామంటే ఫుల్గా కుక్ అయిపోతుంది, సో పేస్ట్ అయిపోతుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు వేసుకున్నామంటే ఆ గ్రీన్ చిల్లీ వచ్చేసి ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, అబ్జర్వ్ చేయండి గ్రీన్ చిల్లీ అలా వేసుకొని. ఓకే, ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు మరి కొంచెం వేసుకుందాము. అండ్ కొంచెం కర్రీ మసాలా పౌడర్ కూడా నేను వేసుకున్నా. కలిపేసుకొని సైడ్కి పెట్టుకున్నా. 2 minutes కుక్ చేసుకొని ఇప్పుడు క్యాప్ తీసి చూస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని కలుపుకున్నాను. వావ్, కర్రీ రెడీ. చాలా బాగుంది కదా చూస్తుంటే. సూపర్.
నైస్. ఈ గ్రేవీ చూస్తున్నారా ఎంత బాగుంది కదా గ్రేవీ. ఎస్, ఇది చపాతీ పరోటాకి అండ్ రైస్లోకి, మీకు ఇష్టమైతే దోశలో కూడా తీసుకోవచ్చు. బట్ దోశ ఇడ్లీ అంటే చట్నీనే ఎక్కువగా దానికి కాంబినేషన్. నేనైతే దోశలో కూడా తీసుకుంటానుగా. ఎస్, నాకు ఇష్టం. ఓకే, ఫస్ట్ అయితే రైస్తో టేస్ట్ చేద్దామండి. నైట్ డిన్నర్ టైం కదా, కొంచెం రైస్ పెట్టుకున్నాను నేను. చికెన్ కర్రీ కదా, యాక్చువల్లీ నేను చపాతీ తింటాను, బట్ ఈరోజు నేను రైసే పెట్టుకున్నా. చికెన్ కర్రీతో రైస్ పెట్టుకొని ఎంచక్కా ఆస్వాదిస్తూ తినాలి అనేసని. ఎస్ బాబోయ్, ఇంకా ఆగలేకపోతున్నాను. తొందరగా తినేసేయాలి, టేస్ట్ చేసేయాలి. ఎలా వచ్చిందో మీకు చెప్పాలి, మీరు కూడా ఫాస్ట్గా కుక్ చేసేయాలి. అది మరి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పాలి కదా. ఎలా చెప్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. అవునా మరి? ఓకే. వావ్, సూపర్ టేస్ట్ అండి. అన్నీ కరెక్ట్గా వేసుకున్నానండి బాబు. సాల్ట్ కరెక్ట్ లెవెల్లో ఉంది, కారం కూడా కరెక్ట్ లెవెల్లో ఉంది, మసాలా కూడా హెవీ అవ్వలేదు, నార్మల్గా ఉంది. అన్నీ కూడా చాలా బాగుంది, స్పైసీగా టేస్టీగా. సూపర్ అంటే సూపర్ అనుకో. మరి మీరు కూడా చేస్తారు కదా. ఓకే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటండి భోజనం అంతా మీకు వీడియో చూపిస్తూ తింటున్నాను అనుకుంటున్నారా? మరి మీరు చూడాలి కదా ఎలా చేశానో. ఫైనల్గా నేను తినేది కూడా మీరు చూడాలి. చూసారంటే అంత టేస్టీగా ఉంటుందంటే మీకే అర్థమవుతుంది, మళ్ళీ మీరు చేసుకొని తినాలి అనేసి నా ఫీల్ మీకు రావాలి. అందుకే ఇంకా చాలండి మీరు చూసింది, నేను చూపిస్తున్న వీడియో కూడాను. ఓకే.